అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. గత 50 సంవత్సరాల నుంచి కావల్లో రియల్ ఎస్టేట్ రోడ్డు దగ్గర నుంచి 13 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 20 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లు, పుల్లారెడ్డిలో క్రిస్టియన్ పేట రోడ్డు మంచి నోడాల్స్ ప్రకారం రోడ్లు వేస్తే అక్కడి నుంచి మేము వ్యాపారాలు స్టార్ట్ చేసిన నాడు కన్వర్షన్ చేసి 30 అడుగుల రోడ్లు వేసి డ్రైనేజ్ కట్టి కరెంట్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు. కానీ అందులో శివాయి కాలంకు సంబంధించి ఆనుకున్నటువంటి శివాయి కావచ్చు, ఏది ఉన్నా కూడా ఆనాడు నా భాగస్తులుగా పనిచేసిన వ్యక్తులు ఎవరైనా పనిచేసినా రైతు దగ్గర నుంచి పొలం కొని ఆ రైతుకి శివాయి కూడా 50% డబ్బులు కట్టే తీసుకున్నాను తప్పితే ఎవరి దగ్గర ఫ్రీగా ఎవరు కూడా దోచుకోలేదు. ప్లాన్ వేస్తే నాన్న రేటుకు సంబంధించి వ్యాపారం చేసి దాని విధంగా రేటు ప్రకారంగా కస్టమర్కి అమ్మేది తప్పితే అక్కడి నుంచి ఆనాడు కావులో 3,200 నా దేశం దగ్గర 1,800 రూపాయలు అన్నం స్టార్ట్ అయింది నా దేశం దగ్గర. అక్కడి నుంచి 15,000, 30,000, 25,000, 50,000 వచ్చింది నా నొడా లేఅవుట్లో. నొడా లేఅవుట్లో ₹1,00,000 తీసుకెళ్ళాము. ఏ ప్రస్థానం నుంచి కస్టమర్ని డైవర్ట్ చేసుకుంటా నాన్నడా నుంచి నోడాకి తీసుకొని వచ్చాం. చేసే వ్యాపారం నేను కాలంలో లేదు. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము, ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది 4 మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం ఇది. శాసనసభ్యులుగా మనం చేసిన తప్పుల వల్లే కాలంలో కనీవిని రీతిలో 30,000 పైసలు మెజారిటీ కట్టబెట్టి మనం ఓడిస్తే దానికి నిదర్శనం మనం చేసిన పరిపాలన అని చెప్పి ప్రజలు చింతించుకున్నారు. తెలుసుకోనైనా సరే తప్పు చేసామని చెప్పి పశ్చాత్తాపడి మాట్లాడేటప్పుడు విజ్ఞత మర్చిపోయి మేము ఈ రోజు కూడా నాయకులతో కలిసి ప్రయాణం చేశాం. మేము ఎక్కడ చేయలేదని చెప్పడం లేదు. ఆ మనసు చంపుకోలేక ప్రయాణం చేసిన నీతి విలువలు మరిచి మాట్లాడలేక కాదు, కానీ అవన్నీ మరిచిపోయి మాజీ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడల్లా వచ్చి 126 ఎకరాలు ఎక్కడ నువ్వు ముందు బయట పెట్టు, వాటిని కొట్టు, దీనిని రెచ్చగొడుతున్నారు వలన శాసనసభ్యులు గారు, ప్రజెంట్ శాసనసభ్యులు గారు కావ్య కృష్ణారెడ్డి గారు మాకు స్నేహితులు ఉన్నారు. ఆనాడు నేను వైఎస్ఆర్ టీపీలో పనిచేస్తున్నాడు. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నా దగ్గరికి వస్తే నాకు చంద్రన వ్యవసాయం చేసిన దాని వలన అలాగే మహేంద్ర కావచ్చు, కేశవరెడ్డి కావచ్చు, మురళి కావచ్చు, రాజశీలు కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి బాబు కావచ్చు, అందరికీ కూడా స్నేహితులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అందరికి కూడా చెప్పాం, అన్నా చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా నేను పోతే మీరు రావద్దు నెగ్గట్టుగా చెప్పిన వ్యక్తి కావేరి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు. కానీ అందరం కలిసి కట్టుగా మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ దానికి కావ్య కృష్ణారెడ్డి మేము డబ్బులు ఇచ్చామన్నా లేదా కావ్య కృష్ణారెడ్డి పనిచేసిన నాయకులకు మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ఈ విధంగా మోపి బజార్లో ప్రచారం చేయించారు. కావలి కలగల సాక్షిగా ఏ నాయకుడికి ఒక్క పైసా మేము డబ్బులు ఇవ్వదని కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం మేము. ఎందుకంటే మాట్లాడేటప్పుడు విజ్ఞత ఉండాలా. ఈరోజు చూస్తున్నాం, నేను పోయినసారి ప్రెస్ మీట్ లో చెప్పాను, అవినీతి రహిత పాలన అందిస్తున్న శాసనసభ్యులకి ధన్యవాదాలను కూడా చెప్పాను. నేను మంచి చేస్తే మంచి చెప్పుకున్నాం, చెడు చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు. మనం చెడు చేశాం కాబట్టి మనం ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. నువ్వు రా మాట్లాడు, పార్టీ విషయంలో నువ్వు మాట్లాడుకో, నీ సబ్జెక్టు మాట్లాడుకో, వెళ్ళిపో, తప్పలేదు. కానీ వచ్చినప్పుడల్లా 126 ఎకరాలు ఎక్కడ, 126 ఎకరాలు ఎక్కడ, కమిషనర్కి ఆర్టీ యాక్ట్, ఆర్టీఓకి ఆర్టీ యాక్ట్, మున్సిపాలిటీకి ఆర్టీ యాక్ట్ పెట్టలో ప్రతాప్ రెడ్డి పైకి బ్రహ్మాండంగా మంచి వ్యక్తి, అయ్యా దేవుడయ్యా అన్నాను తెలుస్తాడయ్యా అని నేను కూడా చెప్పే సందర్భాల్లో